ఈ సహస్రనామ స్తోత్రం నాకు ఎంతో సంతోషాన్ని కల్పిస్తుంది. దీన్ని ఎవరైతే నా అనుగ్రహాన్ని కోరుకుంటూ ఉంటాడో అటువంటి వాడు ఎన్నడూ విడిచిపెట్టకుండా ఈ స్తోత్రాన్ని చదువుతూ ఉంటాడు. శ్రీచక్రాన్ని అర్చించగలిగినా అర్చించలేకపోయినా, పంచదశీ మహామంత్రాన్ని ఉపదేశం పొంది జపించినా జపించలేకపోయినా, కేవలం ఈ శ్రీలలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు బాగా చదువుకోవడం అలవాటైతే వారికి విశేషమైనటువంటి అనుగ్రహము నా నుండి ప్రసరిస్తుంది అని ఆ తల్లి ఆ రోజున వసిన్యాది దేవతలను అనుగ్రహించింది. ఆ వసిన్యాది దేవతల చేత అమ్మవారి ముందు చెప్పబడినటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో దాన్ని తరువాతి కాలంలో హయగ్రీవుడు అగస్త్యునికి ఉపదేశం చేశాడు. అగస్త్యునికి ఉపదేశం చేయబడినటువంటి ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని వ్యాసుల వారు బ్రహ్మాండ పురాణాంతర్గతంగా మనకి అనుగ్రహించారు. ఈ అనుగ్రహింపబడినటువంటి ఈ లలితా సహస్రనామ స్తోత్రం నిజానికి ఇహము పరము మోక్షము ఏదైనా ఇవ్వగలదు. కారణం ఆ తల్లి కామకోటి. అటువంటి తల్లి ఏది ఇవ్వలేదు? ఆ తల్లి అనుగ్రహించిన నాడు దేనినైనా ఇవ్వగలదు. అటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఈ లలితా సహస్రనామ స్తోత్రము కన్నా దివ్యమైనటువంటి మార్గము లేదని ఆ తల్లే సెలవిచ్చింది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం అంత గొప్ప ప్రాచుర్యాన్ని, అంత గొప్ప వైభవాన్ని పొందింది.